నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ గంగమ్మ. రచించిన వారు గౌతమి గారు. వాసు, పాపని చూసుకోవడానికి ఈరోజు ఎవరో వస్తారు అన్నావు అడిగింది సుకన్య. అవును సుకన్య, మర్చిపోయాను. 9 గంటలకల్లా పంపిస్తానని చెప్పారే మావయ్య. బహుశా దారిలో ఉందేమో, ఇంకాసేపు చూద్దాం అంటుండగానే అమ్మా, ఎవరైనా ఉన్నారా ఇంట్లో అంటూ ఎవరో పిలుస్తున్న స్వరం వినబడి బయటకు వెళ్లి చూసింది సుకన్య. ఎవరమ్మా నువ్వు? నా పేరు గంగా, సుబ్బయ్య గారు పంపించారండి. ఓ నువ్వేనా, రా లోపలికి, నీకోసమే ఎదురు చూస్తున్నాం. లోపలికి పిలిచింది సుకన్య. చూడు గంగా, ఈయన మా వారు, పేరు వాసు. నా పేరు సుకన్య. ఇక మా పాప పేరు పింకీ, తనకిప్పుడు 4 సంవత్సరాలు. నువ్వు చూసుకోవలసింది తననే అంటూ గదిలో నిద్రిస్తున్న పాపని చూపించింది. ఇకపోతే ఉదయం 8:30 కల్లా నువ్విక్కడ ఉండాలి. కొంచెం ఆలస్యమైనా ఒప్పుకోను. పాప లేవగానే పాలు ఇవ్వాలి, అది చక్కెర లేకుండా. తర్వాత పాపని తయారు చేసి టిఫిన్ పెట్టేసి కొంతసేపు ఆడించు. ఫ్రిడ్జ్ లో ఫ్రూట్స్ ఉన్నాయి, పాపకు ఏది కావాలో అది పెట్టు. ఇంకా అంటూ గుక్క తిప్పుకోకుండా చెబుతున్న సుకన్య భుజం మీద చెయ్యి వేసి, చూడు సుకన్య, ఆ అమ్మాయి ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే ఇలా అన్నీ ఏ కరువు పెడితే ఎలా అడిగాడు వాసు. అందుకే ఉదయం నుండి సాయంత్రం వరకు పాప ఏం చేస్తుందో, ఏమేం తింటుందో అన్నీ ఈ పేపర్లో రాశాను అంటూ బ్యాగ్లోని కాగితం తీసి గంగ చేతిలో పెట్టింది. ఇంతకీ నీకు చదవడం వచ్చా అడిగింది సుకన్య. వచ్చమ్మా. అయితే ఇంకా మంచిది. ఈ పేపర్ చూసి ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇవ్వు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ లంచ్ బాక్స్ బ్యాగ్లో పెట్టుకుంటూ అంది సుకన్య. మేము సాయంత్రం వచ్చే వరకు ఉండు, ఆ తర్వాత ఇంటికి వెళ్ళు అని చెప్పేసి హడావిడిగా బయటకు నడిచింది. ఇంతకీ నీకు పిల్లలు ఉన్నారా అడిగింది గుమ్మం బయట అడుగు పెడుతూ ఆగి. లేరమ్మగారు. మరి ఎలా చూసుకుంటావు మా పాపని? కనీసం ఇంతకుముందు అనుభవమైనా ఉందా? ఉందమ్మా, అయినా పిల్లల్ని చూసుకోవడానికి అనుభవం అవసరం లేదమ్మా. తల్లిలాంటి మనసు ఉంటే చాలు. అయినా నాకు పిల్లలంటే చాలా ఇష్టం. మీరేమీ భయపడకండి, నేను పాపని జాగ్రత్తగా చూసుకుంటాను. బైక్ స్టార్ట్ చేస్తూ, జీతం అది మావయ్య చెప్పే ఉంటాడుగా. అయినా ఇంకోసారి చెప్తున్నాను, నెలకి 10,000 ఇస్తాను. 3 పూటలా ఇక్కడే తినొచ్చు. ఉదయం వచ్చి సాయంత్రం వెళ్లిపోవాలి. సెలవులు అంటూ నాగాలు పెడితే జీతంలో కట్ చేస్తాను అని చెప్పేసి వెళ్లిపోయారు. నిద్ర లేచి అమ్మా అని పిలుస్తూ బయటకు వచ్చింది పింకీ. పింకీ ఏడుపు వినగానే పరుగున పాప ముందు ప్రత్యక్షమైంది గంగ. అప్పటి వరకు నిద్రమత్తులో ఉన్న పింకీ గంగని చూడగానే కళ్ళు నలుపుకుంటూ నోట్లో వేలు పెట్టుకుని గంగ వైపు వింతగా చూస్తూ నిలబడింది. గుడ్ మార్నింగ్ పింకీ పాప, ఇలా రా అంటూ చేతులు ముందుకు చాపి ప్రేమగా పింకీని దగ్గరకు పిలిచింది. ఒక్కో అడుగు మెల్లగా ముందుకు వేస్తూ గంగ దగ్గరికి రాగానే గంగ కళ్ళలోకి చూస్తూ, నువ్వెవరు? మా అమ్మ ఎక్కడా అని అడిగింది పింకీ. నా పేరు గంగ, నీతో ఆడుకోవడానికి వచ్చాను. అమ్మ ఆఫీస్కి వెళ్ళింది, సాయంత్రం వచ్చేస్తుంది. ఈలోగా నాతో ఆడుకుంటావా? ఓ అది నువ్వేనా? మా అమ్మ నిన్న చెప్పింది, రేపు నీతో ఆడుకోవడానికి ఒకరు వస్తారు అని అంది ముద్దుగా ఒక వేలితో గడ్డం మీద తట్టుకుంటూ. అవునమ్మా, అది నేనే. నువ్వు త్వరగా తయారై వస్తే ఆడుకుందాం. పద పద, ముందు వెళ్లి బ్రష్ చేసుకుని స్నానం చేద్దాం అంటూ పింకీని లోపలికి తీసుకెళ్లింది గంగ. మా పింకీ ఎంత మంచి పాప కదా, ఎంత త్వరగా తయారయ్యింది. ఇప్పుడు వెళ్లి టిఫిన్ తిందామా? తిందాం, కానీ నాకు టీవీలో కార్టూన్ పెడితేనే టిఫిన్ తింటాను అంది పింకీ. అవునా, సరే అయితే ముందు నాకు నీ బొమ్మలు అన్నీ చూపించు, నేను చూడలేదు కదా అడిగింది గంగ. ఆ మాట విని టీవీ సంగతి మరిచిపోయి తన బొమ్మలన్నిటినీ గంగకి చూపించడం మొదలుపెట్టింది. అలా మాట్లాడిస్తూ బొమ్మల గురించి అడుగుతూ మెల్లిగా టిఫిన్ పెట్టేసింది గంగ. అలా కొద్దిసేపటిలోనే గంగకి బాగా దగ్గరైంది పింకీ. రోజూ ఒంటరిగా టీవీలో కాలక్షేపం చేసే పింకీ సాయంత్రం వరకు టీవీ జోలికి వెళ్లలేదు. బోలెడన్ను కబుర్లు చెప్తూ ఆటలు ఆడుతూ సరదాగా గడిపింది. ఆ పాప కల్మషం లేని స్వచ్ఛమైన నవ్వు, నిర్మలమైన మనసు గంగ మనసుని కట్టిపడేశాయి. ఉదయం నుండి బాగా ఆడుకోవడం మూలాన బాగా అలసిపోయిన పింకీ త్వరగా నిద్రపోయింది. ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి వచ్చిన సుకన్య నేరుగా పాప గదిలోకి వెళ్ళింది. అప్పటికే ఆదమరిచి నిద్రపోతున్న పాపని చూసి, ఏంటి ఈరోజు మా మహారాణి గారు అప్పుడే నిద్రపోయారు అనుకుంటూ ఆశ్చర్యంగా బయటకు నడిచింది. ఏంటి గంగా, ఏమైంది ఈరోజు పింకీకి ఇంత త్వరగా పడుకుంది అడిగింది సుకన్య. ఉదయం నుండి ఆడి ఆడి అలసిపోయి పడుకుందమ్మా. ఇక చాలు, అలసిపోయావు అని చెప్పినా వినలేదు, ఆడుతూనే ఉంది. దాని అల్లరితో నిన్ను బాగా ఇబ్బంది పెట్టిందా? అదేమీ లేదు అమ్మగారు, నాకు సరదాగానే ఉంది తన అల్లరి. ఇక నేను వెళ్ళొస్తాను. పాప భోజనం చేసి పడుకుంది, ఇక ఇప్పుడు లేవదులేండి, నేను రేపు ఉదయమే వస్తాను అని చెప్పి వెళ్లిపోయింది గంగ. ఏంటి ఇల్లు ఇంత నిశ్శబ్దంగా ఉంది అనుకుంటూ లోపలికి అడుగు పెట్టాడు వాసు. వాసు, నీకో విషయం తెలుసా?
ఈ రోజు మన పింకీ పాప త్వరగా నిద్రపోయింది అంది ఎప్పుడూ చూడని వింతని మొదటిసారి చూసినట్లుగా. ఇంకో ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే తన వాటా కింద తీసిపెట్టిన ఫ్రూట్స్, మిల్క్ అన్నీ శుభ్రంగా తినేసింది కూడా. ఇదైతే నిజంగానే ఆశ్చర్యకరమైన విషయం. ఎప్పుడూ సగం కూడా తినని పింకీ ఈ రోజు అన్నీ తినిందంటే నమ్మలేకపోతున్నాను. ఈ గంగ ఎవరో కాని మన పాపని మంచిగా చూసుకుంటుంది. ఇద్దరు స్నానాలు చేసి భోజనం చేసి పడుకున్నారు. ఉదయం చెప్పిన సమయానికి ముందే పనిలోకి వచ్చేసింది గంగ. చెప్పక ముందే చకచకా పనులన్నీ చేసుకుపోతుంది. ఇద్దరూ ఆఫీస్కి వెళ్లిపోయాక పింకీ ఎప్పుడెప్పుడు లేస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చుంది. నిద్ర లేవగానే ఎదురుగా ఉన్న గంగని చూసి నవ్వుతూ హత్తుకుంది పింకీ. పింకీ స్పర్శ తాళగానే ఏదో తెలియని అనుభూతి పొందింది గంగ. అలా 4 నెలల్లో గంగకి బాగా దగ్గరైంది. గంగని అమ్మ అని పిలవడం మొదలుపెట్టింది. తనని ప్రేమగా అలా పిలుస్తుంటే కాదనలేకపోయింది గంగ. ఇద్దరూ ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంత బంధం ఏర్పడింది వారిరువురి మధ్య. పింకీకి సెలవులు అయిపోయి స్కూల్ ప్రారంభం అవడంతో ఇక గంగ పని అయిపోయింది అని గంగకి రావాల్సిన మొత్తం ముట్టజెప్పి పంపించేశారు. రోజు ఉదయం నిద్రలేవగానే కనబడే గంగ స్థానంలో ఉన్న సుకన్యని చూసి పింకీ, మమ్మీ గంగమ్మ ఎక్కడా అని అడిగింది. గంగమ్మ ఎవరే? అదే అమ్మా, రోజూ నాతో ఆడుకుంటుంది కదా ఆ అమ్మ. అది అమ్మ కాదు ఆంటీ. ఇక నుండి గంగ మనింటికి రాదు. నీకు సెలవులు అయిపోయాయి కదా, అందుకే పంపించేశాము. లేచి త్వరగా తయారవ్వు, స్కూల్ వ్యాన్ వచ్చేస్తుంది అంది సుకన్య. ఆ మాట విన్న పింకీ మొహం వాడిపోయింది. ఏదో తెలియని బాధ. అలానే లేచి తయారై స్కూల్కి వెళ్లిపోయింది. పింకీ, అన్నం తిందువు కాని రా అమ్మా అని పిలుస్తున్న సుకన్య మాటలు విని కూడా విన్నట్లుగా గదిలో పడుకొని ఉంది పింకీ. ఎంతకీ పింకీ రాకపోవడంతో గదిలోకి వెళ్ళింది సుకన్య. పింకీ, నిన్నే పిలిచేది. లేచిరా, అన్నం తిందువు. నాకు గంగమ్మ తినిపిస్తేనే తింటాను. చూడు పింకీ, నీకు ఉదయమే చెప్పాను అది ఇంక మనింటికి రాదు అని. లేచిరా అంటూ పాపని ఎత్తుకుని బయటకు తీసుకొచ్చి టేబుల్ ముందు కూర్చోబెట్టింది. నేను అన్నం తినను, గంగమ్మ పెడితేనే తింటాను. నీకెన్నిసార్లు చెప్పాను అది అమ్మ కాదు అని, ఆయా అని. నేను నీకు అమ్మని కాదు, నువ్వు మమ్మీవి. గంగనే నాకు అమ్మ. ఎవరే నీకు అమ్మ? ఇంకోసారి దాన్ని అమ్మ అని పిలిచావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. పో లోపలికి అంటూ కోపంతో పాపని బలంగా లోపలికి తోసింది. ఆ దెబ్బకి ఏడుస్తూ గదిలోకి వెళ్లిపోయింది పింకీ. ఉదయం పింకీని లేపడానికి గదిలోకి వెళ్లిన సుకన్య జ్వరంతో వణికిపోతున్న పింకీని చూసి భయంతో భర్తని పిలిచింది. పరుగున హాస్పిటల్కి తీసుకెళ్లారు. స్పృహ లేకపోయినా కూడా గంగమ్మ గంగమ్మ అని కలవరిస్తూనే ఉంది. పింకీని పరీక్షించిన డాక్టర్ బయటకు రాగానే ఆ పాపకి మీరేమవుతారు అని అడిగింది. ఆ పాప మా కూతురండి. అయితే మీ పేరు గంగా? కాదండి. మరి ఆ పాప ఏమిటి ఎవరో గంగమ్మ అని కలవరిస్తుంది? ఇంతకీ ఎవరావిడా? అది మా ఇంట్లో పనిచేసి వెళ్లిన పనమ్మాయి. అది వెళ్ళినప్పటి నుండే పాప ఇలా అయింది. అయితే పాప పరిస్థితి నాకు అర్థమైంది. ఒక్క నిమిషం మీరు నా క్యాబిన్కి రండి. చెప్పండి డాక్టర్, ఏంటి మా పాప పరిస్థితి? ఏమైంది తనకి? పాపకి ఏమీ కాలేదు, కానీ మీకే ఏమైందో తెలియట్లేదు. పాప మీ కన్న కూతురే కదా, మరి ఎందుకు అంత నిర్లక్ష్యం? నిర్లక్ష్యమా? మా పాప విషయంలోనా? ఎప్పుడూ చెయ్యలేదు డాక్టర్. పాప హెల్త్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటాను. నేననేది హెల్త్ గురించి కాదు, పాప పెంపకం గురించి. మీరిద్దరూ ఉద్యోగాలకి వెళ్తారు అవునా? అవును. ఇంత చిన్న పాపని ఇంట్లో వదిలేసి ఇద్దరూ ఉద్యోగాలకు వెళితే పాప ఒంటరిగా ఫీల్ అవుతుందని అనిపించలేదా? ఒంటరిగా ఎక్కడ ఉంటుంది? స్కూల్కి వెళ్తుందిగా. శబాష్, ఒంటరిగా ఉంటుందని నిండా 3 సంవత్సరాలు కూడా నిండని పసిపాపని స్కూల్లో వేశారు. మరి తల్లిదండ్రులు ప్రేమ కరువైతే? ఏంటి డాక్టర్ మీరనేది? అవును, మీ పాపకి కరువైంది మీ ప్రేమ. తల్లి పొత్తిలలో స్వేచ్ఛగా ఆడుకోవలసిన పాపని మీ ఉద్యోగాలకు అడ్డం కాకూడదని డే కేర్ అని స్కూల్ అని వేస్తే అందులో ఉండే వాళ్ళకి మీకు తేడా ఎలా తెలుస్తుంది? వాళ్ళకి మీ మీద ప్రేమ ఎలా కలుగుతుంది? అందుకే ఈ 2 నెలల్లో తల్లి ప్రేమ రుచి చూపించి పాపకు దగ్గరైంది ఆ గంగా. అందుకే పాప ఆమెనే తల్లిగా భావిస్తుంది. మీరేమి చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు డాక్టర్. తల్లి ప్రేమ కరువవడం ఏంటి? మీ పాప పరిస్థితి చూసినా మీకు అర్థం కావట్లేదా? మీ దగ్గర దొరకని తల్లి ప్రేమ ఆ గంగ దగ్గర దొరికింది కాబట్టే ఇన్ని ఏళ్లుగా పెంచిన మీకన్నా ఆ గంగనే ఎక్కువగా కలవరిస్తోంది. అలా అని మీరెలా చెప్పగలరు? నా బిడ్డ మీద నాకు ప్రేమ లేదని చెప్పడానికి మీరెవరు? ప్రేమ లేకుండానే తన భవిష్యత్తు కోసం ఇంతగా కష్టపడతామా? ప్రేమ లేకుండానే తను అడగకుండానే అన్నీ కొని తెస్తామా? తన ఆరోగ్యం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటామా? కాదని ఎవరన్నారు? భవిష్యత్తు పేరుతో తన బాల్యాన్ని చెదిమేస్తున్నారు.
తను అడగకుండానే అన్నీ తెస్తున్నారు, కానీ వాటితో ఆనందంగా ఆడుకుంటుందో లేదో ఏనాడైనా చూశారా? ఆరోగ్యం కోసం ఎన్నో కొని తెస్తున్నారు, కానీ అవన్నీ సరిగా తింటుందా లేదా, తినకుంటే ఎందుకు తినడం లేదు అని ఎప్పుడైనా ఆలోచించారా? పోనీ మీరు ప్రేమగా తనకి తినిపించగలుగుతున్నారా? పాప మీ నుండి పొందలేనివి, ఇలా మీరు చెయ్యలేని పనులన్నీ తను చేసింది కనుకే తన పట్ల పాపకి ప్రేమ కలిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ దగ్గర దొరకని తల్లి ప్రేమను రుచి చూపింది. అందుకే పాప అంతలా తననే కలవరిస్తుంది. ఈ వయసులో పాపకి కావాల్సింది మీరు సంపాదించే డబ్బు కాదు, తన పట్ల మీరు చూపించే ప్రేమ. అది ఉన్ననాడు ఈ గంగే కాదు, ఆ దేవుడే వచ్చినా మిమ్మల్ని వదలదు. ఆ గంగే మా పాపకి ఏదో మందు పెట్టి మాయ చేసి ఉంటుంది, లేకుంటే 4 నెలల్లోనే మమ్మల్ని కాదని అదే కావాలని ఏడుస్తుందా? ఇంత చెప్పిన తరువాత కూడా మీకు అర్థం కావట్లేదా? లోపం మీలో పెట్టుకుని అమాయకురాలైన గంగనెందుకు వెల్లెత్తి చూపుతున్నారు? ఆ గంగ అమాయకురాలని మీకెలా తెలుసు? ఇందాకటి నుండి దాన్ని వెనకేసుకుని వస్తున్నారు. అసలు మీకేం తెలుసు దాని గురించి? నాకే తెలుసు, అవును నాకే తెలుసు తన గురించి, ఎందుకంటే తను నా కూతురు కాబట్టి. ఏంటి డాక్టర్ మీరనేది? ఆ గంగ మీ కూతురా? అవును, ఈ పాపిష్టి దానికి పుట్టిన బంగారం అది. నేను మీలాగే మా పాపకి అన్నీ బాగా సమకూర్చాలని ఎంతో తాపత్రయపడేవాళ్లం, కాని దానికి కావాల్సినది అవేమీ కాదు. మా ప్రేమ అని తెలుసుకోలేకపోయాము. అది తన జీవితం మీద ఎంతలా ప్రభావం చూపిందో ఆ క్షణంలో ఊహించలేకపోయాము. తీరా తెలిసేసరికి ఆలస్యం అయిపోయింది. ఇక తనలా ఏ బిడ్డ బాధపడకూడదు అని నిర్ణయించుకుంది. అందుకే పిల్లల మానసిక స్థితికి సంబంధించి ఎంతో అధ్యయనం చేసింది. అందుకే పీహెచ్డీ చేసి బంగారు పతకం సాధించింది. తన పరిశోధనలో తెలుసుకున్న జ్ఞానాన్ని ఉపయోగించి తనలా తల్లిదండ్రులు ఉండి కూడా వాళ్ల ప్రేమకు నోచుకోలేని పిల్లల్ని ఎంచుకొని ఇలా వాళ్లకి ఆ ప్రేమను దక్కేలా చేస్తుంది. అలా అని మిమ్మల్ని ఉద్యోగం మానమని చెప్పను. ఉద్యోగం చేసుకుంటూ కూడా ఎంతో మంది వాళ్ళ పిల్లల్ని చక్కగా చూసుకోగలుగుతున్నారు. అలా చూసుకోగలిగితేనే ఉద్యోగం చెయ్యండి అంటూ ముగించింది. అదంతా విన్న పింకీ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. అంటే ఇక మా పాప? మీరేమీ కంగారు పడకండి, మీలో మార్పు రావడం కోసమే ఇలా చేసింది తప్ప పాపని మీ నుండి దూరం చేయడానికి కాదు. మీ పింకీని భద్రంగా మీకు అప్పచెప్తుంది అంటూ నవ్వుతూ సాగనంపింది. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.